అదే విధముగా కూడి ఉన్న సంఘం అంతటికీ కూడా మన ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మనం కొద్ది కాలముగా యోషియా గ్రంథము 2వ అధ్యాయాన్ని యోషియా గ్రంథాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. యోషియా గ్రంథాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఒక నిజమైన దేవుని భక్తుడు ఎలా ఉండాలా అనే విషయాలను చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పాడని ప్రతి విషయంలో కూడా యోషియా ఏం చేస్తున్నాడంటే తల వంచుకుని వెళ్ళిపోతున్నాడు. మొట్టమొదటిగా ఒక వేసుకుని పెళ్లి చేసుకోమంటే 1వ అధ్యాయంలో పెళ్లి చేసుకున్నాడు. 2వ అధ్యాయంలో ఆ పిల్లని కానీ మరలా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే మరలా వెళ్ళిపోయిన అమ్మాయి నువ్వు తెచ్చుకో అని చెప్తున్నాడు. నిజంగా ఒకవేళ ఆ స్థానంలో మనం కానీ ఉంటే ఖచ్చితంగా ఈ పనులన్నీ కూడా చేయలేం. అంటే దేవుని నమ్మిన వాళ్ళు ఎలా ఉండాలి అంటే ఆయన ఏదైతే తెలియజేస్తారో వారికి శిరస వహించే వాళ్ళుగా తన బిడ్డలు ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే మనము ఇప్పుడు 4వ అధ్యాయాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. యోషియా గ్రంథము 4వ అధ్యాయం. అయితే ఈ 4వ అధ్యాయం అంతా కూడా ఏముంది అంటే ఫిర్యాదులు ఉన్నాయన్నమాట. ఫిర్యాదులు అంటే ఇశ్రాయేలు చేసే తప్పిదాలు. ఇశ్రాయేలు చేసే తప్పిదాలను దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ పుస్తకంలో తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ పుస్తకంలో ఇశ్రాయేలు తప్పులు ఉన్నాయి కదా. అయితే ఒక ప్రశ్నకి ముందుకు వెళ్తా. నీ జీవితంలో ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేశావా అని నేను ఎవరైనా ప్రశ్నిస్తే నీలో ఉన్న లోపాలు ఏవి, నీలో ఉన్న సమస్యలు ఏవి, నువ్వు ఏది వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నావు అని నేను ఎవరైనా అడిగితే నువ్వేమంటావు? ఏమి నా దగ్గర తప్పులు అంటావా లేదా అన్ని తప్పులే అంటావా? అది నీ ప్రశ్నే మనం ఏం చేయమంటావు? వేసుకో. దేవుడు ఇప్పుడు నువ్వు ప్రశ్న వేసుకుంటే దేవుడు ప్రశ్నించే అవకాశం లేకుండా సరిపోతుంది. ఇప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకోలేదంటే దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. మీరు కూడా చూడండి, ఎప్పుడైనా కూడా పాటల పోటీలు ఉంటాయి కదా. ఆ పోటీలు పాడే ముందుగానే ఏం చేస్తారు వాళ్ళు? ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ లేకుండా ఒకేసారి మనం పాడగలమా? పాడదు. అలాగే దేవుడు కార్యక్రమాలలో దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఒక్కసారి మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. నాలో ఏమైనా తప్పుదాలు ఉన్నాయా లేవా అని ఒక ప్రశ్న మనము వేసుకోవాలి. ఎప్పుడైతే మన తప్పిదాలు మనకు అర్థమవుతాయో మనం ఏమి మార్చుకోవాలో మనకు అర్థమై. ఒకవేళ తప్పిదాలు అర్థం కాకపోతే చాలా మంది లోకంలో కూడా మరి పౌరులు చుట్టూ దూరుకుంటారు కదా. వెళ్ళి దేని ముందు నిలబడతారు? అర్థం ముందు ఏం చేస్తారు? చదువుకుంటారు ఏమైనా పొరపాట్లు ఉన్నాయా. అర్థం ముందు నిలబడితేనే ఏం తెలుస్తాయి? మన తప్పిదాలు. ఒకవేళ అర్థం ముందు నిలబడకపోతే మన తప్పిదాలు మనకి తెలియదు. మనలో తప్పిదాలు ఉన్నాయో లేవో అని ఎలా పోల్చుకోవాలంటే దేవుని వాక్యం బట్టి. అయితే వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. యోషియా గ్రంథము 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్న చెడు లక్షణాలు దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు చెడిపోవడానికి కారకులు ఎవరు కూడా తెలియజేస్తూ ఉన్నారు. చూడండి 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వారులారా యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నారు. ఇక్కడ మీకు అర్థమైందా? ప్రజల్లో ఏమేమి లేవంటే సత్యం లేదంట. అయితే మీరు 2వ అధ్యాయాన్ని పరిశీలించినప్పుడు యోషియా గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం.
ఆయన ఎలా ఉన్నాడో అక్కడ చెప్తున్నాడు, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను. దేవుడు ఎలా ఉన్నాడంటే నీతిగా ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడంటే న్యాయముగా ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడంటే దయాదాక్షిణ్యములు కూడా కలిగి ఉన్నాడు. మరి దేవుని బిడ్డలమైన మనము కలిగి ఉన్నామా? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలైతే నీతి, న్యాయము, దయా దాక్షిణ్యాలు ఇవేమి కూడా కలిగి లేరు. ఎప్పుడైతే వీటిని మనము కలిగి ఉన్నామో ఈ బైబిల్ మనం ఏమని పిలుస్తుందో తెలుసా? మతి లేనోడా అంటారు, లేదా జ్ఞానము లేనోడా అంటారు. మనము నీతిగా జీవిస్తే దేవుని బిడ్డలం అవుతాం. నీతిగా న్యాయముగా జీవించకపోతే ఈ యోషియా గ్రంథము 4వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడంటే దేవుణ్ణి గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవటంట. అంటే ఒక ఊరిలో కాదు, ఒక ఇంటిలో కాదు, ఒక పట్టణంలో కాదు, దేశమంతా కూడా ఏం లేదంట, దేవుని జ్ఞానము అనేది లేదు. ఈరోజు మన జీవితంలో చాలా వాటి మీద జ్ఞానం పెంచుకుంటాం. ఎలాగా? ఒక్కొక్కసారి చికెన్ లో ఆశీర్వాద్ మసాలా పొడి వాడతాం, ఒక్కొక్కసారి MTI వాడతాం. ఎందుకని? కొంచెం రుచి వేరేది ఉంటుందని. మనకి ఏదైతే రుచి బాగుంటుందో దాన్ని మనం తెచ్చుకుంటాం. అంతేనా? మీరు అలాగే తెచ్చుకుంటున్నారా? ఓకే. అంటే జ్ఞానము కలిగి చేస్తూ ఉంటాం. జ్ఞానము లేకపోతే ఒక ముసలాం వచ్చి అన్నాడ, ఇప్పుడంటే మసాలా పొడి, అప్పుడు ఏ పొడి ఉంది మాకు? ఏమి ఉండేది కాదు. అయితే అప్పుడు మనం ఏ పొడి వేసుకోకుండా ఇప్పుడు జ్ఞానం కలిగి ఏం చేస్తున్నాం? మసాలా పొళ్ళు వేసుకుంటున్నామా లేదా? అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మీ ఇళ్లలో వేసుకునే మసాలా పొళ్ళు గురించి నేను మాట్లాడుతున్నా. మన జీవితంలో రాను 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 మనం ఏం పెంచుకోవాలి? జ్ఞానం పెంచుకోవాలి. అనేకమైన వాటిలో జ్ఞానం పెంచుకుంటున్నాం కదా. అయితే మనం దేని మీద జ్ఞానము పెంచుకోవాలంటే దేవుని వాక్యము మీద జ్ఞానము పెంచుకోవాలి. ఈరోజు మిమ్మల్ని మీ జీవితంలో ఎప్పుడైనా దేవుని జ్ఞానమును పెంచుకోవాలని ప్రయాసపడి ఉంటారా? ఒకవేళ దేవుని జ్ఞానాన్ని మనం పెంచుకోకపోతే అక్కడ ఏమైపోతున్నారు చూడండి. యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. యోషియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. దేవుని జ్ఞానము పెంచుకోకపోతే ఎవరు బలపడుతున్నారంట? దేవుడే బలపడతారు. ఈరోజు నువ్వు దేవుడితో గొడవడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు జ్ఞానాన్ని నేర్చుకోకపోతే దేవుడు ఖచ్చితంగా నీకు ఏమవుతాడంట? రాజ్యం ఆడేవాడిగా ఉన్నాడని దేవుడి వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అయితే వీళ్ళకి దేవుని జ్ఞానము లేకపోవడం వల్లే వీళ్ళు నీతి, న్యాయాలు, కనికరాలు ప్రకారంగా జీవించలేకపోతున్నాం. ఒకవేళ నీతి న్యాయాలు ఉంటే, దేవుడి జ్ఞానం ఉంటే ఆయన వ్యాజ్యమాడేవాడా? వ్యాజ్యమాడడు. అంటే ఇక్కడ మనము దేవుని జ్ఞానం తెలుసుకోవాలి. ఎప్పుడైతే దేవుని జ్ఞానాన్ని తెలుసుకుంటామో అప్పుడు నీతిగా, న్యాయముగా జీవించగలం. చాలా మంది కూడా చర్చికి వస్తూ ఉంటారు, ఎంతో ధారాళంగా వాక్యం వింటూ ఉంటారు. వాక్యం విన్నా కూడా వాక్యానుసారంగా జీవించలేదు. ఎందుకంటే దేవుని జ్ఞానం వాళ్ళ బుర్రలకి ఎక్కడం లేదు. అంటే మనము నీతి న్యాయంగా జీవించినప్పుడే మనలో ఎవరి జ్ఞానం ఉంటుందంట? దేవుని జ్ఞానం. మనము నీతి న్యాయాలుగా జీవించకపోతే దేవుని జ్ఞానము మనలో ఉండకపోగా దేవుడు మనతో రాజ్యమాడే అవకాశం అనేది ఉండేది. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు చేసిన పాపం ఏంటి అనేది చూస్తే ఎక్కడ చెప్తున్నారు? 2వ వచనం. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు, వాడుకాయను జనులు కన్నము వేదలు మానక నరహత్య చేసేది.
పోలీస్ స్టేషన్ లో కట్టాల్సిన ప్రతి కేసు కూడా అదే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు, అబద్ధము ఆడి హత్యలు చేస్తూ ఉన్నారు, నరహత్యలు చేస్తూ ఉన్నారు, దొంగిలిస్తూ ఉన్నారు, వ్యభిచరిస్తూ ఉన్నారు. అయితే వీటిని మీరు చూస్తూ ఉన్నప్పుడు మీకు ఏమైనా గుర్తవుతుందేమో, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విషయాలన్నీ మీరు చూస్తున్నారు కదా, ఇవి చూస్తుంటే ఇవే పదాలు ఒక చోట కనపడతాయి. ఆజ్ఞలు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు తన ప్రజలకు 10 ఆజ్ఞలు ఇస్తాడు. ఏమని? దొంగిలించద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించద్దు, మీ పొరుగు వారిని ఏది కూడా ఏం చేయొద్దు అంటాడు, ఆశించాలి. వీళ్ళు ఆల్రెడీ ఎన్ని కట్టారంట? 4 ఆజ్ఞలు ఆల్రెడీ కట్టారు. అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని వీళ్ళు ఏం చేశారు? తప్పారు. దానికి గల కారణం ఏమిటి అంటే వాక్యము మీద అవగాహన లేక. అంటే మరలా మీకు మరలా పెద్ద పెద్ద ఉదాహరణలు అవసరంలా, మరలా చికెన్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు వంట మాస్టర్ చికెన్ చేసింది అనుకోండి, ఎలా ఉంటుంది ఆ రుచి? చాలా బాగుండేది. అసలు అప్పుడే తెలియదు, పొయ్యి అంటే ఏంటో తెలియదు, ఉప్పు అంటే ఏంటో తెలియదు, కారం అంటే ఏంటో తెలియదు, వండడం ప్రారంభించింది అనుకోండి. ఇప్పుడు ఆ వంట ఎలా ఉండేది? అసలు అలాంటి వంట ఎప్పుడైనా మీరు తిన్నారా? పోనీ మీరు ఎప్పుడైనా ఉన్నారా? అది కూడా చేయలేదు. అంటే జ్ఞానముతో చేసిన పని అనేకులకు సంతోషాన్ని కలిగించింది. జ్ఞానము లేకుండా చేసే పని అనేకులను ఏం చేసిందంట? బాధపరిచింది. ఈ దేశంలో, ఈ పట్టణంలో మనం ఎలా జీవించాలి అంటే జ్ఞానము కలిగి ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉందన్నమాట. తర్వాత 3వ వచనం, వీళ్ళు జ్ఞానము లేకపోవడం వల్లనే అబద్ధాలు చెప్తున్నారు, దేవునికి వ్యతిరేకమైన ప్రతి పని కూడా చేస్తూ ఉన్నారు. 3వ వచనంలో చెప్తున్నాడు, కాబట్టి ద్వేషము ప్రలాపించుచున్నది, దాని పశువులు ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుదురు, సముద్ర మత్స్యములు కూడా గతించిపోతున్నవి. ఎప్పుడైతే వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటామో, ఎప్పుడైతే దేవుని జ్ఞానము పొందమో, ఈ ప్రకృతి మనకేమైపోయిందంట? ప్రకృతి విలయాలంటారు తెలుసా? లేదా ప్రకృతి వైపరీత్యాలంటారు తెలుసా? ఉండి పెద్ద వాన వస్తుంది, మనం వెళ్ళిపోదు. అలాంటిది ఎప్పుడైనా బైబిల్లో జరిగినట్టు మీరు చూసారా? యోగుల్లో అకస్మాత్తులు ఏమైపోతాయి? గొర్రెలు చచ్చిపోతాయి, ఎడ్లు చచ్చిపోతాయి, కొడుకులు చచ్చిపోతారు, అన్ని అకస్మాత్తులు జరుగుతాయి. అంటే ప్రకృతి అతనికి ఏమైందంట? సహకరించదు. అయితే అది వేరే కోణం. ఇక నేనేం చెప్తున్నాను అంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా నువ్వు జీవిస్తే ఖచ్చితంగా ఏమవుతాయి అంటే ఈ సృష్టి నీకు సంకేతాలు పంపిస్తుంది. అసలు ఈ వచనాన్ని చూస్తే నీకు ఇంకో వచనం గుర్తు రావాలి. ఏంటిది? ఆదికాండం. అసలు సముద్రం మొదట వెలుగును చేశాడు, 2వ రోజు ఆకాశమును చేశాడు, 3వ రోజు భూమి మీద ఉండి చేశాడు, 4వ రోజు చెట్లను చేశాడు, 5వ రోజు సూర్యచంద్ర నక్షత్రాలను చేశాడు, 6వ రోజు జంతువులను భూమి మీద జీవించే మనుషులను చేశాడు. చేసి ఏం చెప్పాడో తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్న. ఇక్కడ ఏమంటున్నాడు? అవన్నీ కూడా ఏమైపోతాయంట? గతించి. ఈరోజు దేవుని జ్ఞానాన్ని నువ్వు పొందకపోతే, వాక్యానుసారంగా నువ్వు జీవించకపోతే, నీ జీవితంలో, నీ కుటుంబంలో రకరకాల వైపరీత్యాలు ఏమవుతాయంట? జరుగుతుంది. ఎక్కడ లేని వెంటనే ఎవరి కొంపలో ఉంటాయి? మన కొంపలోనే ఉంటాయి. అది ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నారు. అంటే ఈ రోజు నువ్వు సుఖంగా బ్రతకాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి? దేవుని జ్ఞానాన్ని పెంచుకోవాలి, జ్ఞానానుసారంగా జీవించాలి అనేది మనం బాగా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నామని దేవుని పేరట మీకు తెలియజేస్తున్నాం. ఇప్పటిదాకా ఏం చెప్పాడంటే ఈ 4 వచనాల్లో ఇశ్రాయేలీయులు చేసే పాపాలు చెప్పారు. ఇశ్రాయేలీయుల యొక్క పాపాల ఇష్టంతో కూడా చదివేశారు యోషియా ప్రవక్త. తర్వాత
ఇక్కడి నుంచి ఏం జరుగుతుంది అనేది చూస్తూ ఉన్నప్పుడు అక్కడ జనాలే కాదు, యాజకులు కూడా తప్పు చేస్తున్నారు. యాజకులు అంటే ఎవరు అంటే దేవుని పని చేసే వ్యక్తుల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు అన్నమాట. తర్వాత 4వ వచనం, ఒకడు మరొకరితో వాదించునను ప్రయోజనము లేదు. ఈరోజు చూడండి, కుటుంబాల్లో మనం ఒక్కోసారి మనం బలగానో ప్రదర్శించి మన మాట వినాలి అని గట్టిగా అరుస్తాం. ఒక్కోసారి అరుపులో వాడు చేతులు ఏదో అది పగలగొట్టి కూడా చెప్తాం. పరిస్థితులు మారతాయా? అసలు పరిస్థితి ఎందుకు మారదో తెలుసా? మనము దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉన్నాయి. అదే చెప్తున్నాడు, నువ్వు వాదించినా కూడా ఉపయోగం ఉండదు. నువ్వు గొప్పగా వాదించగలవు, గొప్పగా పోట్లాడగలవు, ఆ దగ్గర మొదలు పెడితే బండి గారు భూతులు పెట్టగల సమర్థులే కానీ ఆ గొడవలు ఏం చేయలేమంట, గెలవలేదు. అంటే అదే చెప్తున్నాడు, ప్రయోజనం ఏమీ కూడా ఉండదు. ఒకరిని గద్దించినను కార్యము కాకపోదు. ఇది ఒక్కోసారి చూడండి, పిల్లల్ని మనం గద్దిస్తూ ఉంటాం, వాళ్ళు ఏమవరంట, వినరు. దానికి గల ఉద్దేశం ఏమిటి అంటే ఇవన్నిటికీ మన వ్యక్తిగత జీవితానికి ఏముందంట, లింక్ ఉంది. మనము జీవించే ప్రవర్తనకు, మనకు వచ్చే సమస్యలకు ఈ రెండింటికి కారణం ఏంటనుకున్నారు? మనము వాక్యానుసారంగా జీవించకపోవడం. అయితే అక్కడ కింద చెప్తూ ఉన్నాడు, నీ జనులు యాజకునితో జగడము ఆడు వారిని పోలి ఉన్నారు. అసలు యాజకుడు అంటే ఎవరు అంటే ప్రజల పక్షాన దేవుని పనిచేసే ఒక వ్యక్తి. ఈ జనాలు ఏం చేస్తారంట, దేవుని వాక్యానుసారంగా పనిచేసే వ్యక్తులతో కూడా పోట్లాడు. అలాంటి వాళ్ళను పోలి ఉన్నారు. ఈరోజు చాలా మంది కూడా చూడండి, మామూలు వ్యక్తులతో మాట్లాడినట్లుగా, మామూలు వ్యక్తులను ఎక్కిరించినట్లుగా, మామూలు వ్యక్తులతో గొడవలు ఆడినట్లుగా స్థానిక సంఘంలో సేవకులతో కూడా గొడవలాడతారు. అది ఎవరికి మంచిది కాదంట, నీకు మంచిది కాదు. నువ్వు పోట్లాడావు అంటే దేవుని జ్ఞానం ఉన్నానా లేదనా? లేదు. అంటే నువ్వు నీతి న్యాయంగా జీవిస్తున్నావనా జీవించలేదనా? జీవించలేదు. కాబట్టి మన జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆ 5వ వచనంలో చెప్తున్నాడు, కాబట్టి పగలు నువ్వు కూడుదును, రాత్రి నీతో కూడా ప్రవక్త కూడును, నీ తల్లిని నేను నాశనము చేతు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 24 గంటలు నీకేముంటాయంట, శ్రమే. నువ్వు ఎక్కడ అడుగు పెడతావో ఎదగాలని, అక్కడ నీకు ఎదుగుదల రాదు. ఏమైపోద్దంట, కూలిపోతావు. ఇక్కడ నీ తల్లిని కూడా కూలిద్ది, నాశనం అయింది. అంటే ఎవరంటే నీ దేశం. నువ్వు ఏ అడుగులో పెడతావు? చూడండి, ఇలాంటి ఉన్న ప్రవర్తన వాళ్ళు అమ్మగారి ఇంట్లో ఉంటే అమ్మగారి ఇల్లు ఏమైపోద్ది, నాశనం అయిపోయింది. అత్తగారి ఇంట్లోకి వెళ్తే అత్తగారి ఇల్లు కూడా ఏమైపోయిందంట, నాశనం అయిపోయింది. అది ఆడబిడ్డైనా మగబిడ్డైనా. ఈ పిల్లోడు ఒకవేళ ఉద్యోగం చేస్తే ఆ ప్రాంతం కూడా ఏమైపోయిందంట, నాశనం. దేనిని బట్టి అంటే ఇతను కలిగి ఉన్న ప్రవర్తన బట్టి. చూడండి, ఇంట్లో 4 ఉంటే 3 మనుషులు, ఒక్కళ్ళు మాత్రం కొంచెం గద్దరగా ఉంటారు అంటారు కదా, అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఇల్లు ప్రశాంతంగా ఉండిద్దా? 3 మనశ్శాంతంగా ఉన్నారుగా. అంటే ఒక్కడు ఉంటే ఇంటిని ఎక్కడ పెడతాడంట, రోడ్డు మీద పెడతాడు. ఈరోజు ప్రియులారా, మనము కూడా మరి మన ఇల్లులు నాశనం కాకూడదు, మన జీవితాలను మనము కోరుకోకూడదు అంటే మనం ఏమి చేయాలి అంటే దేవుని వాక్యానుసారంగా దేవుని జ్ఞానాన్ని బాగా ఏం చేయాలి, పెంపొందించుకోవాలి. అయితే అక్కడ చెప్తాడు, యాజకుడు అసలు ఎవరు? దేవుని ప్రతినిధిగా నియమింపబడ్డ ఒక వ్యక్తి. అలా వాళ్ళు చూడడం లేదు. అంటే దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తిని మనం ఎలా చూడాలి అంటే ఒక కుర్రోడు గానో, ఒక ముసలోడు గానో, ఒక తెలియని కాదు మనం చూడాల్సింది. అతన్ని ఎలా చూడాలనుకున్నారు? దేవుని యొక్క ప్రతినిధి. ఎవరు? సేవకుడు లేదా యాజకుడు లేదా ప్రవక్త. అంటే మనం ఇతనిని గౌరవిస్తే ఎవరిని గౌరవించినట్టే, ఇతనికి ఆతిథ్యం ఇస్తే ఎవరికి ఇచ్చినట్టే. కాబట్టి మనము చాలా మంది కూడా సేవకులతో మరి ఎలా నడుచుకోవాలో కూడా తెలియని వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు.
కాబట్టి దాని వల్ల కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ జీవితాల్లో సమస్యలు తెచ్చుకుంటున్నారని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. తర్వాత 6వ వచనం, నా జనులు జ్ఞానము లేని వారై నశించుతున్నారు, నీవు జ్ఞానము విసర్జించుతున్నావు గనక నాకు యాజకుడుగా కాకుండా నేను నిన్ను విసర్జించును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మంచిది గనక నేను నీ కుమారులను మరుతును. ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు యాజకుడితో మాట్లాడు. అసలు ఈ ప్రజలు ఇలా పాడైపోవడానికి గల కారణం ఎవరనుకున్నావు? నువ్వే. ఎందుకని? నీకు పొట్టకొస్తే అక్షరం ఒక్క రాదు, నువ్వేం చెప్తావు వాళ్ళకి? నీకే వివరించేవడం లేదు, ఆయనకేం నేర్పిస్తావు అని ఎవరు చెప్తున్నాడు? యాజకులు చెప్తున్నారు. అంటే ఈరోజు మనము కూడా ఎవరో ఒకరు చెప్తున్నారులే 4 ముచ్చట్లు నిద్రపోదాం అని అనుకోకూడదు. మనకి దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు ఎలాగ ఉండాలి అంటే మనలను క్రమశిక్షణలో పెట్టేవాడిగా ఉండాలి. ఒకవేళ మనలను క్రమశిక్షణలో పెట్టకపోతే దేవుడు మళ్ళీ ఎవరిని చేస్తాడనుకున్నారు? ఆ యొక్క స్థానిక సంఘాన్ని నడిపిస్తున్న సేవకులను చేస్తారు. ఆ శిక్ష ఎవరికి ఉండిద్దంట? సేవకుడికి ఉండిద్దంట. సేవకుల పిల్లలకు ఉంటుందంట. ఈరోజు చూడండి, ఎవరైతే దొంగ సేవలు చేస్తారో వాళ్ళ కుటుంబాల్లో ఎప్పుడు కూడా ఏదో ఒక మనోచింతన, ఏదో ఒక బాధ, వాళ్ళ కుటుంబాలు కూడా అభివృద్ధి పడవు. మీకు ఎవరైనా పాస్టర్లు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఇరుగు పోరుకున్న వాళ్ళు, వాక్యానుసారంగా జీవించిన పాస్టర్లు వాళ్ళ కుటుంబాలు అనుదినం అభివృద్ధి పొందుతాయి. ఎవరైతే దొంగ సేవ చేస్తారో వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయంట? పతనం అయిపోతుంది. కాబట్టి ఈ వార్నింగ్ ఎవరికి ఇస్తున్నారు? యాజకుడికి లేదా దేవుడు పనిచేసేవాడు. నువ్వు నా పని వదిలేసావు కదా, నేను నిన్ను వదిలేస్తా, నీ పిల్లల్ని కూడా నేను ఏం చేస్తానంటే విడిచిపెడతా. దానికి గల కారణం ఏమిటి అంటే నా బిడ్డలకు నువ్వు దేవుని వాక్యాన్ని సరిగ్గా నేర్పించలేకపోయావు. ఈరోజు మాకు నిజంగా పని పాట లేకేం కాదు, ప్రతి నెల మీ ఇంటికి వస్తాం, మీ ఇంటికి వస్తాం, మీ ఇంటికి వస్తాం అనేది. మీ ఇంటికి వచ్చి మీరిచ్చే ఆతిథ్యాలు తినాలని కాదు, మిమ్మల్ని బలపరచాల్సిన బాధ్యత ఎవరికి ఉన్నది అంటే దేవుని యొక్క సేవకుడికి ఉంది. ఈరోజు ఒకవేళ మీరు గమనించినప్పుడు ఒకవేళ 2022 దాకా జీవితాలు పరిశీలించండి, మీ కుటుంబాల్లో ఎన్ని ప్రార్థనలు జరిగాయండి? లెక్కెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉండిద్దా? ఈజీ, ఒక్కటి జరిగినట్టు ఉందండి ఎప్పుడో అంటాం. ఇప్పుడు మాత్రం చాలా కుటుంబాల్లో ఏం జరుగుతుంది? నెలకొకసారి కూడుకుంటున్నాం, అంతేనా? అది కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రజలది. ఎవరిదంట? ప్రజలది. ఎందుకు కంటిన్యూ చేయాలి? ఇందాక చెప్పారు కదా, దేవుని జ్ఞానము లేకపోతే జనులు ఏమైపోతారంట? పాడైపోతారు. ఈ దేవుని జ్ఞానాన్ని మనం ఎవరికి నేర్పించాలి? ముందుగా కుటుంబానికి నేర్పించాలి, మనము నేర్చుకోవాలి. వీటి ప్రకారంగా ఏం చేయాలంటావా? జీవించాలి. కొంతమంది చెప్తే వింటాం కానీ మళ్ళా సేవకుడితో పోట్లాడుతూ ఉంటారు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? సేవకులతో కూడా మీరు ఏం చేయకూడదంట? పోట్లాడకూడదు. పొద్దున కూడా సహోదరుడు కలిశాడు, ఏదో స్థానిక సంఘంలో సమస్య చెప్తున్నాడు. ఒకటే చెప్పా, సేవకుడు ఏమైనా తప్పు చేస్తే లెక్క ఎవరికి చెప్పుకోవాలా? దేవుడికి చెప్పుకోవాలా. నువ్వు ఆయన అడగడానికి నీకు అవకాశమా లేదు. నీ పని నువ్వు చేసుకో. ఒకవేళ ఆయన లోపాలు కనబడితే ఏం చెయ్యి? ప్రార్థన చేయి, అంతే. ఇది 1-2 సార్లు ఆ తప్పుని హెచ్చరించు. అంతేగాని అతని మీద సనగడానికే గాని, అతన్ని తిట్టడానికే గాని, అతన్ని కొట్టడానికే గాని నీకు అవకాశం అనేది లేదు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, మీరు ఒక్కసారి మీ జీవితాలను ఆలోచన చేయండి. నెలకు ఒక్కసారి మన కుటుంబంలో ఒక్కసారి 1 గంట సేపు మనము దేవుని వాక్యాన్ని కుటుంబాల్లో ఖచ్చితంగా ఏం చేయాలంట? ధ్యానించాలి. చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటున్నానా లేదంటున్నానా? ఉన్నానంటున్నా. మరి పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాల్సిన వాళ్ళు ఎవరు? మీరే. ఒకవేళ మీరు సిద్ధపడలేదు అంటే మీ కుటుంబంలో సభ్యులు కూడా ఎలా ఉంటారంట? ఇందాక చెప్పారు కదా, పదార్థంలో ఎన్ని చెప్పారు వాళ్ళు మహానుభావులు? 5 చెప్పారు. అయితే ఇంకెన్ని చెప్పారా అనే వివరణ మనకి ఏమన్నా తెలియదండుగా చెప్తూ ఉంటాడు. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు. యవ్వన కాలం అందు ప్రతి ఒక్కరు ఏమవుతారో తెలుసా? ప్రొట్టిల్లుతారు. అంటే యవ్వనస్తుడుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు పాడైపోతారు, అది నిజం.
ఆ పాడైపోయిన వ్యక్తిని బాగు చేయాలి అంటే ఈ సమాజంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాడిని బాగు చేయలేవు, లేదా ఆ అమ్మాయిని ఎక్కడికి వెళ్ళినా నువ్వు బాగు చేయలేవు. కేవలం ఒక వ్యక్తిని బాగు చేసేది ఏదైనా ఉన్నది అంటే కేవలం అది స్థానిక సంఘము మాత్రమే, దేవుని యొక్క మాట మాత్రమే అని మీరు అందరూ కూడా ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది అంటారు మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు, మా పిల్లలు ట్యూషన్లకు వెళ్ళారు, మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర ఏమీ లేవు, అందుకే పెట్టుకోవద్దు అంటారు. అది తప్పు. సేవకుని వస్తే మీరు ఇవ్వాల్సింది కానుకలో రాయో రప్పో లడ్డో భూమిలో కాదు. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా నీళ్లు లేని కుటుంబాలు ఉన్నాయా? నీళ్లు అందరికీ ఉన్నాయా? నీళ్లు కూడా లేవా? నీళ్ళు ఇస్తే చాలంటున్నాడు ఆయన. మరి నీళ్ళు ఇస్తే చాలన్నప్పుడు నీకెందుకు అనవసరమైన ఖర్చు, నాకెందుకు అనవసరమైన బాధ? మీరు ఏదైనా చేయాలి అంటే ఈ కానుకల కర్రలోనే మీ ప్రాధాన్యత చూపించాలి తప్ప వ్యక్తిగతంగా వచ్చే సేవకుడి మీద మీ ప్రయోగాలు చేయకూడదు. ప్రయోగాలు అంటే ఏంటి? మీ ప్రేమను సేవకుడి మీద చూపించాలి. ముఖ్యమే మీరు ఇవ్వాల్సింది ఎవరికంటే ప్రాధాన్యతగా కానుకల కర్రలో వేయడం. సేవకుడికి వేస్తే ఏమైతే తెలుసా? ఓ ఈ రోజు ఎంత ఇచ్చారు, రేపు కూడా ఎంత ఇస్తారనుకుంటారు? అంతే ఇస్తారనుకుంటారు. కొంతమంది ఇంతే ఇస్తారు, ఓ ఇంతే ఇచ్చారా, వీళ్ళని మనం పక్కన పెడదాం అనుకున్న వాళ్ళు ఉండరా? ఉంటారు. కాబట్టి అంటే మీరు ఇచ్చే విధానం చూపించాల్సింది ఎక్కడంటే సేవకుడికి కాదు. ఒక ఆమె కానుకల కర్రలో 10 రూపాయలు వేసింది ప్రతి వారం, నాకు తెలుసు. మరి నాకు దొరికిపోయింది, ఆమె ఎక్కడో దొరికిపోయింది, నాకు అది గుర్తులేదులే. సేవకుడికి 500 పెట్టింది. ఆమె కానుకల కర్ర ఒకటి, సేవకుడు ఒకటా? రెండు ఒకటే. కానీ నీ ఘనతను చాటాలంటే నాకు ఇస్తారు. విశేష సందర్భంగా ఇచ్చేది వేరే, ప్రతి నెల ఇచ్చేది వేరే. మీరు ప్రతి నెల ఇవ్వాల్సింది ఎవరికి అంటే నాకు కాదు, ఇవ్వాల్సింది ఎవరికంటే నాకు కాదు. మీరు వేయాల్సింది ఎక్కడ? కానుకల కర్ర. ఒకవేళ మీ ఇళ్ళకు వచ్చి ప్రార్థన చేస్తే మీ దగ్గర ఉన్నంతలో ఇవ్వగలిగితే ఇస్తారు. లేదంటే ఎన్ని నీళ్ళు అంట, ఎన్ని బిందెలు నీళ్ళు ఇవ్వాలంట? నాకు బిందెలేనా? బిందెలు. అది ఇవ్వలేని వాళ్ళు ఉన్నామా? అంత వినిపాదం ఉన్నామా మన కుటుంబాల్లో? లేదు కదా. కాబట్టి మీరు దేవుని వాక్యాన్ని మీరు నేర్చుకోవాలి, మీ బిడ్డలకు కూడా బాగా నేర్పించాలని ప్రభు పేరట కోరుకుంటున్నా. తర్వాత 7వ వచనం, తనకు కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. దేవుని నమ్ముకున్న తర్వాత ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తాడంటే తోటగా ఉండేవాడిని తలగా పెడతాడు, ఏమీ లోనూ గొప్పగా స్థిరపరుస్తాడు. అన్ని వచ్చిన దేవుడు మళ్ళీ ఎవరిని మర్చిపోతాడు? లోకంలో ఒక సామెత ఉంటుంది, కళ్ళు పాలు తాగి రొమ్ములు గుద్దవు, లేదా తిన్నింటి వాసాలు లెక్కెట్టవు అనే సామెతలు ఉంటాయి కదా. ఈరోజు మనుషులను కూడా దానికి అద్భుతులు ఏమీ కూడా కాదు. చూడండి, దేవుడిని బట్టే ఎదుగుతామో ఆ దేవుని కార్యక్రమాల్లో పాల్గొను, దేవుని బట్టే ఎదుగుతామో ఆ దేవుని కార్యక్రమాల్లో ఇబ్బందికరంగా ఉంది. దేవుని బట్టే ఎదుగుతామో దేవుడు అంటే ఏంటో లెక్కే లేదు. అలాంటి వాళ్ళని మళ్ళా దేవుడు ఏం చేస్తున్నా అంటే ఘనతను ఇచ్చింది నేనే కదా, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నేను ఎలా మారుస్తానంట? నీచ స్థితి. బైబిల్లో నీచమైన స్థితిని అనుభవించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మీరు ఎవరి పేరు చెప్తారు? ఒక భర్త పిడుగులతో గీక్కుంటే భార్య వచ్చింది, ఏ చచ్చిపోవయ్యా నువ్వు అని. ఎవరిని? అంటే అది నీచమైన స్థితా కాదా? అంటే కట్టుకున్న భార్య అపహసిస్తుంది, అవమానిస్తుంది, పెడుతుంది అంటే అది నీచమైన స్థితే. ఈరోజు చాలా మంది అనుకుంటారు భార్య భర్తలు తిట్టుకుంటారు కదా, అదేదో ప్రేమ అనుకుంటున్నారేమో. మీ జీవితాలు ఏ స్థితిలో ఉన్నాయి? నీచ స్థితిలో. తిట్టుకోవడం అనేది గొప్ప స్థితి కాదు, నీచ స్థితి. ఆ నీచ స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. అంటే భర్త నన్ను భార్య తిడుతుందన్నా, భార్యని భర్త తిడుతున్నాడన్నా మీరు ఏదో లోపాలను కలిగి ఆ లోపాలను మీరు ఏం చేయాలంట? సరి చేసుకుంటే మరలా ఏమి ఇవ్వగలరైనా? ఘనతను ఇవ్వగలరు. కాబట్టి దేవుని ప్రియులారా, ఎప్పుడైనా మీరు నేచర్గా బ్రతకాలనుకుంటారా? గొప్పగా బ్రతకాలనుకుంటారా? గొప్పగా బ్రతకాలనుకుంటారు. మరి మీరు గొప్పగా బ్రతకాలి అంటే పాపం మానేయాలి. పాపం మానేయాలంటే దేవుని జ్ఞానాన్ని పొందాలి. దేవుని జ్ఞానాన్ని పొందాలంటే ఇక్కడ వచ్చి నిద్రపోవాలి. అంతేనా?
అంతేనా? కాబట్టి ప్రియులారా, మీరు దేవుని వాక్యము బాగా శ్రద్ధ పెట్టాలి. ఆ శ్రద్ధ పెట్టే పరిస్థితులను కూడా మీరు ఏం చేయాలంటే క్రియేట్ చేసుకోవాలి. ఈరోజు ఒకవేళ మన కుటుంబంలో ఒక పుష్పాలంకరణ ఫంక్షన్ ఉంది, బర్త్డే పార్టీ ఉంది, అటువైపు రోడ్డు ఉంది కదా, అటువైపు స్థలాలు ఉన్నాయి కదా, ఆ మురికిలోనే పెడతామా? ఏం చేస్తాం? ముందు దాన్ని శుభ్రపరుస్తాం. ఎందుకని? ఈరోజు నిజంగా మనం కూడా ఇక్కడ ఆరాధనలో కూర్చుంటున్నాము అంటే ముందు చుట్టుపక్కల ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని ఏం చేయాలా? క్రియేట్ చేయాలి. తర్వాత ఇక్కడ శుభ్రంగా ఏం చేయాలా? ఉంచుకోవాలి. అప్పుడే దేవుడి మాటలు ఎలా వెళ్తాయి? చక్కగా వెళ్తాయి. అదేంటండి, సినిమా మొదటి రోజు మొదటి షో అల్లరిగా చేస్తారు, మన సినిమా బాగానే వింటున్నారు అంటే సినిమాలో అయితే వింటాం, వాక్యం వింటామా? వాక్యం వినం. గాలి ఆడకపోయినా నొప్పే, గాలి రాకపోయినా నొప్పే, ఏదైనా మన సేవకుడే. దానికి కూడా మనమే బాధ్యుడువా? ఎండాకాలానికి నేను బాధ్యుడినా? కొన్ని వర్షాకాలానికి, కొన్ని చలికాలానికైనా బాధ్యుడినా? ఈ కాలాలు ఇచ్చింది ఎవరు? ఎందుకు ఇచ్చాడు? ఋతువులు పండాలి కదా, ఋతువులు కాయలు కాయాలి కదా, మామిడికాయలు కావాలి కానీ ఎండాకాలం అవుతున్నాం, ఇదేం లెక్క? కాబట్టి దేవుని ప్రియులారా, మీరు ఎప్పుడైనా కూడా మీరు మీ కుటుంబం వచ్చి కూర్చున్నారంటే చుట్టూ చక్కగా ప్రశాంతం, మీ ద్వారా ఎక్కడ అలజడి రానికూడదు. మీరు వచ్చి కూర్చున్నారంటే మీ చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలి. ఒకవేళ చెత్త ఏమైనా కాపాడ్డా కూడా దాన్ని ఏం చేయాలంట? మీరే తీసేయాలి. అంతేగాని దీన్ని దానికి వదిలేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, అది సరైన పద్ధతి కాదు. అయితే తర్వాత ముందుకు వెళ్ళిపోదాం. 8వ వచనం, నా జనులు పాపములను ఆహారముగా చేసుకుందరు గనుక జనులు మరి అధికముగా పాపములు చేయవలనని వారు కోరుకుందరు. కాబట్టి జనులకు ఎలాగూ యాజకులను అలాగే సంభవించును. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి వారి ప్రతీకారము చేతును. వారి యెహోవాను లక్ష్య పెట్టుట మానేది కనుక వారి భోజనము చేసినను తృప్తి పొందక వీళ్ళు వ్యభిచారము చేసినను అభివృద్ధి నందక వీళ్ళు. ఇక్కడ ఏం చెప్తున్నారో తెలుసా దేవుడి వాక్యం? అసలు నిజంగా ఎంత వివరంగా చెప్తుందో. ఏమని? జనాలంట పాపాలు ఎలా చేస్తున్నారంటే ఆహారంలా చేస్తున్నారంట. ఆహారం అంటే ఎంత తీసుకుంటాం మనం? చాలా సన్నగా ఉంటాం కదా మనం, ఎంత తీసుకుంటాం? అంతేనా? నువ్వు సన్నగున్నా లావుగున్నా ఎంత తీసుకుంటావు? ఖచ్చితంగా ఇంత తీసుకుంటావు. ఎన్ని పూటలు తీసుకుంటావు? 3 పూటలు తీసుకుంటావు. కొంచెం అడ్వాన్స్ వాళ్ళు ఏం చేస్తారు? 4కి కూడా ఒకటేస్తారు మళ్ళా. అంటే వాళ్ళకి ఎన్ని పూటలు? 4 పూటలు. అంటే ఆహారాన్ని ఎంత బాగా తీసుకుంటావో పాపాలు కూడా అంత బాగా చేస్తున్నారంట. అసలు దీనికి లింక్ ఏంటో తెలుసా? ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు యాజకుడి దగ్గరికి వచ్చి ఏం చేయాలంటే బలి అర్పించాలి. ఏ బలి? కోడెనో మేకనో గొర్రెనో ఉంటాయి కదా. అర్పించిన తర్వాత జబ్బ అంటారు కదా, అంటే తొడభాగం లేదా బాగా కండగాల్సింది ఎవరికి ఇవ్వాలో తెలుసా? ఈరోజు నిజంగా మీరు సేవకులకు ఇవ్వండి అంటే ఎలా చెప్తారు? అన్ని ఎముకలు ఏరి, ఒకవేళ బట్టలు ఇమ్మంటే ఎక్కడ సిలుకు చేత తక్కువ దొరికిద్దో. అంటే నిజంగా దేవుడు భక్తుడికి ఇవ్వాలి, దేవుడిని పరిచయం చేసే వారికి ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలంట? నాణ్యమైన విధంగా, ఉన్నంతలో మనకున్నంతలో గొప్పగా ఏం చేయాలంట? ఇవ్వాలి. అంటే గొర్రెలో కానీ వాటిలో కానీ జబ్బనిచ్చేవాళ్ళంట. ఎందుకు జబ్బనిచ్చేవాళ్ళు? కండ ఎక్కువ ఉండేది, కండ బాగా తినడానికి అవకాశం. జనాలు ఎంత పాపం చేస్తే యాజకుడు అంత బాగా తింటారు, అంతే కదా. జనాలు పాపం చేస్తే గొర్రెలు తెస్తారు, గొర్రెలు తెస్తే యాజకుడు ఏం చేస్తాడు? అరే బాబు, వాళ్ళు పాపం చేస్తుంటే పాపము చేయకుండా వాళ్ళని మార్చాలి, కానీ ఆ గొర్రెల ద్వారా మేకల ద్వారా నువ్వేం చేస్తున్నావు? పొట్టలు నింపుకుంటున్నావే అని దేవుడు ఎవరి మీద సీరియస్ అవుతున్నారంటే యాజక బృందాల మీద సీరియస్ అవుతుంది. అంటే మీకు అర్థమైందా? ఈరోజు మీ అందరి మీద కూడా ఎందుకు పదే పదే బియ్యం తండి, పదే పదే దేవుడికి ఇవ్వాల్సిన విధంగా ఇవ్వండి, పదే పదే ఎందుకు చెప్తామో తెలుసా? మీరు అభివృద్ధి పొందాలంటే ఇలా ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే మీరేం చేసిన వాళ్ళు అవుతారంట? నిజంగా డబ్బులంటే ఎంత అద్భుతమైన ప్రేమ మనకి. నిజంగా ఊరికి ఒకవేళ మనకు డబ్బు వస్తే ఇది నాకు వద్దు, నేను కష్టపడింది నేను తీసుకుంటా అనుకున్న వాళ్ళు ఉంటావా? ఉండలేవు. టెంప్ట్ అయిపోతాం.
నిజంగా మనది కాని పొరుల సొమ్ము ఏది మనది కాదు. మన సొమ్ము ఏదైనా ఉందంటే మనము చెమటేసి కష్టించి ఆ సొమ్ము ఎవరిదంట? మనది. ఒకవేళ పొరుల సొమ్ము మన దగ్గరికి వస్తే పొరుల సొమ్ము ఎలాంటిదంట? ఇవన్నీ తెలుసు మళ్ళా మనకి, కానీ మనం ఏం ఆశిస్తాం అంటే అక్కడ కూడా వాళ్ళు ఏం చేశారంటే యాజకులు ఆ జనాలు చేర్చే జబ్బలో గొర్రెలకు టెంట్ అయిపోయారు. అసలు గొర్రెలు మేకలు చెప్తున్నప్పుడు ఏం చేయాలో తెలుసా? నువ్వేం పాపం చేసావు, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకో, నీ పాపాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు పాపాన్ని బట్టి నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టని ఎవరు బోధించాలి? యాజకుడు బోధించాల్సిన యాజకుడే దేనికి పడిపోయాడు? గొర్రెకు మేకకో పడిపోయాడు. ఈరోజు ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో కూడా బాగా ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు, కానుకలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం అల్లరి చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకి ఏం చెప్పలేడు సేవకుడు? మౌనంగా ఉండండి అని సీరియస్ గా చెప్పలేదు. ఎందుకని? మౌనంగా ఉండని నువ్వు చేయి చూపించావంటే రేపు నీ చేతిలోకి ఏది ఇవ్వరాదు, అంతేనా? కానీ సేవకులు అలా ఉండకూడదు. ఇచ్చినా ఇవ్వకపోయినా, తిన్నా తినకపోయినా ప్రజలను ఎవరి వైపు మార్చాలంట? దేవుని వైపు మలచాలి. వాళ్ళ మార్గాలను దేవుని వైపు తీసుకువెళ్ళాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మీరు చాలా రుచి పొందాలని, మీరు ఏం చేస్తూ ఉన్నారంట? బాగా ఆరోగ్యంగా ఉండాలని బాగా తృప్తిగా తింటున్నారు, కానీ తృప్తి పడట్ల. వ్యభిచారం చేస్తున్నారు అభివృద్ధి పొందుకోవాలని, అభివృద్ధి కూడా మీరు పొందట్ల. అంటే ఇంకెక్కడితో నేను వాక్యాన్ని ముగిస్తాను. అంటే మీకు అర్థమైందా? దేవుడి జ్ఞానం పొందాలి. దేవుడి జ్ఞానం పొందితే పాపం చేయం, పాపం చేయకపోతే ఘనత స్థితి వచ్చేది, ఘనత స్థితి వస్తే దేవుడితో మన మధ్య సమాధానంగా ఉండేది. ఒకవేళ దేవుని జ్ఞానాన్ని పొందుకోకపోతే మనం పాడైపోతాం, మన కుటుంబాలు పాడైపోతాయి. తర్వాత మనము ఎల్లవేళలా నేర్చుకుంటున్న సేవకుడు ఎలా నేర్పించాలంటే మీ యొక్క పరిస్థితులను బట్టి భయపడి దేవుడి వాక్యాన్ని నేర్పించుకోండి. చాలా మంది సేవకులు మీరు గమనించండి భయపడతారు. ఉన్నది మాట్లాడాలంటే భయపడతారు. ఎందుకని? ఉన్నది మారితే జనాలు ఎవరు రారేమో అని అనుకుంటారు. జనాల కోసం కాదుగా నువ్వు సేవ చేసేది, ఎవరి కోసం? అసలు జనాలు సమకూర్చాలంటే ఎవరు సమకూర్చాలి? జనాలు పోవాలంటే ఎలా పోతారు? ఏది ఇవ్వాలన్నా కూడా ఎవరు ఇవ్వాలంట? దేవుడు ఇవ్వాలి. కాబట్టి ప్రియులారా, నా మాటలు కొంచెం ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉండొచ్చు. కొంతమంది నాకు తెలుస్తూ ఉంది, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అలా అంటున్నాడు అని కూడా నా యొక్క కొంతమంది మాట్లాడుతున్నారు. అది నాకు వచ్చేస్తున్నాయి రిపోర్టులు, కానీ నేనేం మాట్లాడట్లా. ఎందుకు అనుకున్నారు? నా పని నన్ను నేను సరి చేసుకుంటూ మిమ్మల్ని దేవుడిలో మలుస్తూ, దేవుడిలో మీరు మలచబడుతూ మీరు ఎక్కడికి వెళ్తారంట? గొప్ప స్థితికి వెళ్ళాలి. అంటే మీరు గొప్ప స్థితికి వెళ్ళడానికి నా శక్తి తెలుస్తుంది. మీకు అర్థమవుతుందా? కాబట్టి మీరందరూ కూడా చక్కగా దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. మరలా నేను మిమ్మల్ని బతిమాలను, మీ కుటుంబాల్లో ప్రతి ఒక్కళ్ళు, ముసలోళ్ళు కూడా, మా ఇంట్లో అది లేదు ఇది లేదు కాదు, మీ ఇంట్లో ఏదంటే చాలన్నా క్లాస్ మీరు వాక్యం వినాలి. వినకపోతే మీ సినిమా సీరియల్ వల్ల, టీవీల వల్ల, ముచ్చట్ల వల్ల ఎవరు ఏది నేర్చుకోలేదు. ఏది నేర్చుకోకపోతే మనం ఏమైపోతామంట? పాడైపోతాం. చూడండి, ఒకవేళ ఒక గంట వాక్యం వినమంటే కొంచెం కష్టంగా ఉంటది, కానీ ఒక చెట్టు కిందో, ఒక పుట్ట కిందో, ఒక గొట్ట కిందో, ఒక సినిమా హాల్లో మొత్తం మొదలు పెట్టండి, టైం తెలియదండి. ఇన్ని గంటలు మాట్లాడతాం మనకు అర్థం కాదండి. మళ్ళా దాంట్లో డౌట్లు కూడా, ముచ్చట్లు కూడా ఏమవుతాయి కాదండి. అసలు ఆ అబ్బాయి తీసుకెళ్తున్నాడు కదా, అది ఫ్యామిలీ ప్యాకే. అది ఆడేం తీసుకెళ్తే మనకెందుకు? ఆ జ్ఞానం కావాలి మనకి. ఇప్పుడు మనం జ్ఞానం పెంచుకోవాల్సింది పొరుగింట్లో ఏముందో, ఎదురింట్లో ఏముందో, వెనకింట్లో ఏముందో ఇది కాదు మనం పెంచుకోవాల్సింది. మన పంపు ఎలా ఉంది, మన పంపులో మనుషులు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం, మనము దేవునిలో ఏ స్థితిలో ఉన్నాం అనేది మనం ఏం చేయాలంట? నేర్చుకోవాలని తెలియజేస్తూ, ఇశ్రాయేలీయులు పాపం చేశారు, యాజకుడు కూడా పాపం చేశారు. ఇశ్రాయేలు పాపం చేసి దండించాల్సింది ఎవరు? ఆ యాజకులు కూడా ఏమైపోయారంట? పాపం చేశారు. కాబట్టి ఇక్కడ ఇద్దరు పాపములో ఉండడం వల్ల ఆ రాజ్యం ఏమైపోయిందంట? నాశనం అయిపోయింది. కాబట్టి ప్రియులారా, ఒకవేళ మనము గట్టిగా వాక్యం బోధించకపోతే, శీల కూడికలు, ఉపవాస కూడికలు, బైబిల్ తరగతులు జరగకపోతే, వాటిలో మీరు పాల్గొనలేకపోతే మీరు జ్ఞానాన్ని ఏమి కూడా నువ్వు ఎప్పుడైతే జ్ఞానాన్ని సంపాదించావు అప్పుడు నువ్వేమైపోతావంట? పాడైపోయే పరిస్థితి ఉండేది. కాబట్టి ఇప్పుడు దాకా ఎంతో ఓపిక మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ